సర్జీ ఒక చిన్న మాట చెప్పొచ్చా? అందరూ పెద్ద పెద్ద మాటలు చెబుతారు, మీరు చిన్న మాటలు. సార్జీమి 2 వీడియోలు వచ్చాయి. ఒకటి రాత్రి స్కూల్కి వెళ్ళినప్పుడు. దాని టైటిల్ ఏదో ఇలా ఉండింది: నీ మానసిక స్వచ్ఛత నిలిచిపోవాలి, ఈ లోకం చెత్తతో నిండిపోయింది. మచ్చలు పెద్ద విషయం కావు. అవును. ఆచార్య జీకాని కొన్ని సంఘటనలు ఇంతకుముందు జరిగిపోయాయి కాబట్టి ఆ మచ్చలను తుడిచేయడంలో చాలా గాయమవుతోందండి, నొప్పిగా ఉంది. మచ్చ తుడిచేయబడదు. మచ్చను పట్టుకున్నా ఆ విషయం వదిలేస్తే ఆ మచ్చ పోతుంది. ఇది ఒక షర్ట్, దీనిపై ఇలాంటి మచ్చలు పడ్డాయవి తుడిచేయడం చాలా కష్టమైపోయింది. ఇప్పుడు నీవెక్కడికి వచ్చి నీ బాధ ఏమంటావంటే, ఈ షర్ట్ నుంచి మచ్చలు పోవట్లేదు అంటావు. అసలైన సమస్య మచ్చలు పోకపోవడంలో కాదు. అసలైన సమస్య ఏంటంటే నీకు ఈ షర్ట్ను విప్పేయడం రావడం లేదు. మచ్చను నువ్వు పట్టుకోలేవు. నీవెలాంటి వాడివి అంటే, నీ నిజమైన స్వరూపం ఏమిటంటే నీవు అసంగుడివి. ఆత్మ మీద ఎలాంటి మచ్చలు పడవు. అందుకే దానిని నిరంజన్ అంటారు. నిరంజన్ అంటే దానిపై ఎలాంటి మచ్చ పడలేనిది. మచ్చను పట్టుకున్న దాన్ని నీవు గట్టిగా పట్టుకుని ఉన్నావు. నాకు షర్ట్ మీద చాలా ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పుడు షర్ట్ మీద మచ్చపడింది అంటే నేనంటున్నాను, నా మీద మచ్చపడింది. నిజానికి నీ మీద మచ్చపడలేదుగా, మచ్చ షర్ట్ మీద పడింది. షర్ట్ని వదిలి నువ్వు షర్ట్ కాదుగా. షర్ట్లు రావచ్చు పోవచ్చు, సరేనా? దీనిపై కొంచెం ఆలోచించు. ఇప్పుడే నేను ఒక ఉపమానం ఇచ్చి అర్థం చేసేశాను. నేను నిజంగా చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, దాన్ని కొంచెం అలా వదిలేయి, అప్పుడు అసలు విషయం బయటపడుతుంది.